ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నమస్తే. ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021 నూతన సంవత్సరం పురస్కరించుకుని సూలూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిదేవి ఆలయం వద్ద నూతన సంవత్సర వేడుకలను పాలక మండలి చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మని దర్శించేందుకు వేకువజాము నుండి ఆలయం వద్ద బారులు తీరి అమ్మని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ పాలక మండలి సభ్యులు ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాలచంద్రారెడ్డి నేతృత్వంలో ఆలయం వద్ద భక్తులకు కావలసిన అన్ని వసతులను సమకూర్చారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని చెంగాళమ్మ దేవస్థానం మొత్తం విద్యుత్ దీపాలతో పుష్పాలతో చేసిన అలంకరణను పలువురు భక్తులను ఆకర్షించాయి. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణ శోభిత అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ చంగాళ పరమేశ్వరి దక్షిణ కాళీ కాళంగీ తటి కొలువైన తల్లి మాంకాళీ పసుపు కుంకుమొసగు పెద్ద ముత్తైదువ మా తల్లి శ్రీ చంగాళ పరమేశ్వరి కరుణించవే కల్పవల్లి కాళంగి తీరాన కొలువైన తల్లి సూళూరుపేటలో చెలువొందు మాత పసుపు కుంకుమల మా కల్పవల్లి వాణి లక్ష్మి పార్వతీదేవి కాళంగి నదిలోన వెలసిన తల్లి చండి చాముండి చెంగాళ తాయి త్రికళ రూపిణి త్రిగుణాతీత నారాయణీదేవి వైష్ణవి మాత త్రిశూలధారిణి దక్షిణ కాళీ సూళూరుపేటకు శ్రీరామ రక్ష మా తల్లి నీ రక్ష మాకెల్ల రక్ష ఆపదలు తొలగించు మాయమ్మ నీవే సిరులిచ్చు మా తల్లి శ్రీ మహాలక్ష్మి కరుణించి మమ్మేలు ఓ కల్పవల్లి పెద్ద ముత్తైదువా మముగన్న తల్లి ఆనందదాయిని అందాల తల్లి వరముల దొరసాని పరమేశ్వరాణి పసుపు కుంకుమల ఓపాల వెళ్ళి భీకర రూపిణి బ్రహ్మాండ రాణి మహిషి మద్దని దానవ వైరి దుర్జన రాశిని ధాత్రి పోషణి తల్లి చంగాళి ఓ మహాకాళి కైలాసవాసిని సద్గుణవర్షిణి సురగణ పూజిత కాశీపురేశ్వరి శంభుని రాణి శాంకరి దేవి విశ్వ వినోదిని ఏ విశ్వమాత సౌందర్యలహరి అందాల రాణి పిలిచితే పలికేవు చల్లని తల్లి కొంగున పైడివి మముగన్న తల్లి మమ్మేలు మా తల్లి మా కల్పవల్లి కరుణించి కాపాడు అమృతవల్లి హిమగిరి రాణి ఓపాలవిల్లి సుందర మాధవి మందారవల్లి సద్గుణవర్షిణి దక్షిణ కాళీ మంజుల భాషిణి విష్ణు సోదరి ఐగిరి నందిని అందాల తల్లి నటరాజ
రాజరాణి పరమ కళ్యాణి గాయత్రి సావిత్రి హే శుభగాత్రి నా వినతి పారాణి నాట్యమరాణి నామది సామ్రాణి శంభుని రాణి చల్లని మాయమ్మ మా పూజ గునుమా జంపాల రీ చెంగాళమ్మకు ఉయ్యాల ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ వారు నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే సూలూరుపేటలో కూడా ఏబీవీపీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద నిరసనను తెలియజేశారు. డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఇంతవరకు జరగలేదు. అదేవిధంగా అదే స్కాలర్షిప్లు ఉండేటప్పుడు అయితే అందరికి స్కాలర్షిప్ వచ్చేది. ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు స్కాలర్షిప్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మ ఒడి అని చెప్పి ఇంట్లో జగనన్న స్కాలర్షిప్ అదే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఆపేస్తారు. అదే రేపు ఏం చేస్తారంటే డిగ్రీ కోర్టు తీసేస్తా ఆశ్చర్యపోబల్లా. ఇలాంటి పరిస్థితులు గవర్నమెంట్ ఉంది. డబ్బులు ఎక్కడ లేవు. ఈరోజు అమ్మ ఒడి కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. సో దీనికోసం మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి. విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ నా పేరు కార్తిక్, ఏబీపీ గూడూరు జిల్లా కన్వీనర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ సూలూరుపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన తెలియడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే నూతనంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జీవో నెంబర్ 77ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తుంది. వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈ జీవో నెంబర్ 77 వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు, పీజీ చదివే విద్యార్థులకు, ప్రైవేట్ గా చదివే విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లు రావు. ఈ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన రద్దు చేయబడింది. కాబట్టి వెంటనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, విద్యారంగ సమస్యలు, ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ అడ్మిషన్లపై స్పష్టత ఇవ్వాలి. పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలి. అదేవిధంగా పీజీ సెట్, లాస్ట్ సెట్ ఏదైతే ఉందో వాటి కౌన్సిలింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పేదలకు ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంను ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ఇంటి స్థలం లేని ప్రతి పేదవారికి ఇంటి స్థలం ఏర్పాటు చేసి ఉచితంగా ఇంటి నివాస స్థలాలను పంపిణీ చేస్తున్నారు.
అందులో భాగంగానే సూలూరుపేట మండలం కేసేనగుంట గ్రామంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఎండిఓ నేతృత్వంలో ఇంటి పట్టాలు పంపిణీ చేయడం స్పాట్ లో రావద్దా? అదేనాడు గుడికి వెళ్ళిపోదా? శాసనసభ్యులు మిత్రులు పాదయాత్రలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం దేశంలో కూడా లేనటువంటి విధంగా మన రోజు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ముఖ్యంగా ఎంతో మంది మహిళలను వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఇబ్బందుల్ని తెలుసుకుంటూ మరి ఎంతో మంది అక్క చెల్లెళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, మరి వారి బాధలను చెప్పడం, కొంతమంది బిడ్డల్ని చదివించుకోలేకపోతారని చెప్పడం, మరికొంతమంది ఇల్లు లేక ఇబ్బంది పడతామని చెప్పడం, మరికొంతమంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి మోసపోయి బ్యాంకుల్లో వచ్చిన రుణాల్ని తిరిగి కట్టక ఆ వడ్డీలతో తలకు మించిన భారమై మరి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అనేక విషయాన్ని చెప్పినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులను ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలంటే, అభివృద్ధి పథం నడవాలంటే మీరందరూ కూడా ఈ సమాజంలో గౌరవంగా ఉండాలంటే నవరత్నాల్ని మీకు చెప్పడం, ఈ నవరత్నాలు గనక ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో గౌరవంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుందని మరి ఎన్నికలకు ముందు మీ అందరినీ అడగడం, మీరందరూ సహకరించండి, మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ నవరత్నాల్ని అమలు చేస్తాను, మీ జీవితాల్లో వెలుగులు నింపుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని విశ్వసించడం, మరి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 175 స్థానాలకు గాను 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే మాట మీద ఉంటారని, మాట చెప్తే మాట తప్పరని, మడమ తిప్పరని ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం, మనం ఎన్నో ప్రభుత్వాలు చూశాం. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇస్తారు, అల్లివిగానే హామీలు.
ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టి గాలికి వదిలేసి మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలకు ఇచ్చిన హామీల్ని తలుసుకోకుండా ఎన్నికల సమయంలో మాత్రమే మరి ప్రజలకి హామీలు ఇచ్చేదానికి వచ్చే నాయకుల్ని మనం చూశాం. అయితే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు హామీలు ఇస్తే వాటన్నిటినీ నెరవేర్చారు. చెప్పని కార్యక్రమాలు కూడా చేశారు ఆయన. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెన్షన్ గాని ఫీజు రీయింబర్స్మెంట్ గాని. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సూలూరుపేటలోని వి ఎపిక్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ కు విచ్చేసి అభిమానులతో కలిసి తాను నటించిన సోలే బ్రతుకే సేవ్ బెటర్ సినిమాను తిలకించి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు తమను ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తెలుగు ప్రజల ఆదరణతోనే తెలుగు సినీ పరిశ్రమ నిలబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వి ఎపిక్ మేనేజ్మెంట్ శ్రీనివాసరెడ్డి, రాజారెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబు కూర్చోవాలా కొంచెం. వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం. సో చాలా ఆనందంగా ఉందండి. ఇలాగా సూలూరుపేట వచ్చి ఆడియన్స్తో పాటు సినిమా చూసాను కొద్దిసేపు విఎపిక్లో. చాలా ఆనందంగా ఉంది. అండ్ జనాల రెస్పాన్స్ చూసి ఈ టూర్ అనేది మేము ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి కరోనా భయంతో ఉన్నాం. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ సినిమా థియేటర్కి వచ్చి సినిమాని చూస్తున్నారు. అది మాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది, మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. సో ప్రేక్షకులకు మేము థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పేసి ఇలాగా ఒక చిన్న టూర్ ప్లాన్ చేసాం. చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ అనుకున్న వెంటనే
24వ తారీఖు నుంచి ఇండస్ట్రీలో ఉన్న చాలా చాలా హీరోస్ కానివ్వండి, ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, మాకు చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళకి మేము తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు కూడా సినిమాకి థియేటర్ రండి, సినిమా చూడండి అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేయడం కానివ్వండి, మెసేజెస్ పెట్టడం కానివ్వండి, వీడియో బైట్స్ ఇవ్వడం కానివ్వండి, చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వంగా ఉందండి నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చానని చెప్పుకోవడానికి, ఇంత యూనిటీ చూపించినందుకు. అండ్ అలాగే సినిమా థియేటర్కి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ చాలా థ్యాంక్స్. దేవకట్ట గారితో సినిమా చేస్తానండి, అది ఆల్మోస్ట్ 60% షూటింగ్ అయిపోయింది. ఓటీటీ అనేది ఒక మంచి ప్లాట్ఫామేనండి, బట్ అది థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. థియేటర్ ఎక్స్పీరియన్సే, అదైతే మనం చేంజ్ చేయలేం కదండి. అండ్ ప్లస్ మన చిన్నప్పటి నుంచి ఐ థింక్ తెలుగు వాళ్ళ వరకు అయితే నేను చెప్పగలుగుతాను సార్, తెలుగు వాళ్ళ బ్లడ్లో ఉండిపోయింది సార్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది. సో అదైతే మారదండి, అదైతే నాకు అనిపిస్తుంది. ఓటీటీ అయితే మంచి ప్లాట్ఫామేనండి. చాలామందికి ఎవరికైతే అవకాశాలు దొరకలేదో వాళ్ళ టాలెంట్ చూపించుకోవడం కోసం అది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం థియేటర్ అనేది అదొక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పటికీ అది ఓటీటీ అయితే వల్ల కాదు. సోలో బ్రతికే సో బెటర్. లేదండి, బేసిక్లీ ఏంటంటే ఒక సింగిల్గా ఒక అబ్బాయి ఉంటే తను ఏవైతే నమ్ముతాడో ఒక సిద్ధాంతాన్ని, అది ఎలాగా కరెక్ట్ కాదో, ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నాడో అది కరెక్ట్ కాదని చెప్పి తను రియలైజ్ అయ్యి తను చేసిన తప్పుని మళ్ళీ సరిదిద్దుకోవడం దానికి ఉంటుంది. తడలో 2 రోజుల క్రితం నాటు బాంబుల కలకలం రేగింది. చెన్నై నగరంలోని మాధవరం ప్రాంతానికి చెందిన 3 దారిదోపిడీ దుండగులు డిసెంబర్ 31 అర్ధరాత్రిన తడలోని బిగ్ స్టే హోటల్ బ్యాక్ సైడ్న ఖాళీగా ఉన్న లేఅవుట్లో మద్యం సేవిస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని స్థానికులు ప్రశ్నించగా ఆ 3 దుండగులు తమ వద్ద ఉన్న పేలుడు పదార్థాలతో, కత్తులతో స్థానికులపై దాడికి దిగడం జరిగింది. దీంతో ఎదురు దాడికి దిగిన స్థానికులు ఒకరినొకరు వాదోపవాదనలతో దుండగులకు తీవ్ర గాయాలు తగిలాయి. దీంతో సమాచారం తెలుసుకున్న తడ ఎస్ఐ వేణు తమ సిబ్బందితో కలిసి స్పాట్కు చేరుకుని సీన్ను పరిశీలించి తీవ్రంగా గాయపడిన దుండగులను చెన్నై హాస్పిటల్కు తరలించడం జరిగింది. లక్ష్మీ టపా అదే సార్ పగిలిపోయింది. ఇది ఉంటా క్లాత్ ముక్కలు ఉన్నాయి ఆడే సౌండ్ దానికి మాత్రమే తప్ప వేరే అందరూ పీస్ కవర్లు వేసుకొని గుడ్డలో చుట్టి అది తాడు ఉంది కదా దాంట్లో చుట్టి కొట్టడం అంతే. కొట్ల మన గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండేది ఎప్పుడు కూడా మా పంచాయతీ. 31 తేదీ నైటు ఒక
దుండగులు ఒక ముగ్గురు చెన్నై వాసులు అంటున్నారు, బహుశా మాధవరం ఎరువేది అంటున్నారు. వాళ్ళు కత్తితో ఒక చిన్న సై బాంబు, అది కొడితే కానీ పగులుతుంది, అది ఒక లారీలో ఏదో పెడితే కానీ పగులుతుంది, అలాంటిది. అది మేము కూడా గుర్తించాము. అది మా అమాయకులు వాళ్ళు ఏదో జాలిగా ఆ రోజు నైటు ఆ పిల్లగాళ్ళు వాళ్ళు ఏదో ఫస్ట్ ఇయర్ వేడుకలు ఏదో ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళు వచ్చి కావాలనేసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని మరి ఏ ఉద్దేశం వచ్చారనేసి ఇంకా పోలీసు వాళ్ళు తేల్చాల్సి ఉంటుంది. మంచి ఒక కూల్ వాతావరణం ఉండే మా ఊరిని మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది కూడా మాకు ఇదిగానే ఉంది, కొంచెం ఆందోళనగానే ఉంది ఒక రకంగా. మరి ఏ ఉద్దేశం వస్తున్నారు ఏందనేది మాకు అర్థం కాల, మాకు కూడా కొంచెం భయంగానే ఉంది. మరి కత్తి కూడా చూడలేని మా ఊర్లో ఇలాంటి బాంబులు ఏందనేది మాకు కొంచెం నిజంగా కూడా మాకు కొంచెం ఆందోళన ఉంది. మరి ఏ విధంగా దాన్ని కట్టడి చేయబోతాం తెలియలా. మేము కూడా కొంచెం ఒక అవేర్నెస్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆ బాధ్యత మాకు కూడా ఉంది, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. కాబట్టి మా ప్రజలు కూడా మేము అప్రమత్తం చేసుకుంటాము. మరి ఇలాంటిది కూడా అవ్వకుండా మన పోలీసు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మేము కూడా ఆ బాధ్యత మేము కూడా తీసుకోవాలా, మేము కూడా ఒకసారి ఉండాలి. మరి ఒక రంగంగా చూస్తే భయం ఆందోళన కాలం మాత్రం ఉంది, భయంగా ఉంది. మరి ఎందుకంటే ఇలాంటి ఇష్యూ ఎప్పుడు జరగలేదు కదండి. అసలు ఇలాంటి బాంబు ఒకలా పెద్ద బాంబు లేకపోయినా ఆ చిన్న బాంబు అయినా మేము చూడలేదు కదా. ఈ ప్రాంతంలో మేము ఇలాంటి చూడలే. మా పిల్లలు ఏదో ఆడుతూ పాడుతూ ఉండేది, వాళ్ళని జోలికి వచ్చి వాళ్ళని ప్రొటెక్షన్ కోసం మేము మా వాళ్ళు ఏదైనా ఒక దాడి చేసే క్రమంలో ఏదైనా కొంచెం పెద్ద తగులు ఉంటుంది. కానీ మరి కావాలని మేము చేయలేదు కదా. అప్పటికి వాళ్ళు కత్తి ఎత్తి విసిరి ఉన్నారు, చేస్తున్నారు మా పిల్లగాయల మీద. మరి మా పిల్లగాయలు వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా ఒక చెయ్యి కొద్దిగా ఎక్కువ తగిలి ఉంటుంది అంతవరకు. కానీ ఏదేమైనా మాకు కొంచెం భయంగానే ఉందండి. అట్ సేమ్ టైం మేము కూడా అప్రమత్తంగా ఉండాలా, మేము కూడా అవగాహనతో ఉండాలా, మేము కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఇది ఎంతైనా ఉంది. ఏందో అనేది వాళ్ళ దొంగతనమా లేదు వేరే ఏదైనా ఉందా అనేది తేలాలండి. మాకు కూడా తెలియలే వాళ్ళు ఏదైనా వేరే ఎవరైనా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా, ఏడేదన్నా ఉందా అనేది కూడా మాకు ఇంకా తేలాల్సింది. ఓకే, 31 రాత్రి మా గ్రామంలో దళితవాడ గ్రామంలో జరిగిన సంఘటన ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఆ రాత్రి తమిళనాడు నుంచి దుండగులు ముగ్గురు కత్తులతో బాంబులతో వచ్చి మా ఊరు పిల్లగాయ మీద దాడి చేసి వాళ్ళు ఆత్మరక్షణ కోసం ప్రాణరక్షణ కోసం వాళ్ళు తిరగబడి వాళ్ళ మీద వీళ్ళ రక్షణ కోసం చేయాల్సి వచ్చింది. అందువల్ల అదే ఇంకా కూడా వాళ్ళు సరిగ్గా వచ్చి వదిలేశారు. అందువల్ల ఈ ప్రాంతంలో తడ ప్రాంతంలో ఎవరు కూడా ఆ గ్రామస్తులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి రచ్చలకు కానీ గొడవలకు కానీ పోయేవాళ్ళు కాదు. నా సర్వీసులు 40 సంవత్సరాల సర్వీసులు 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. అలాంటి పోయే గ్రామం కూడా కాదు. మంచి వాతావరణం కలిగిన మంచి పద్ధతి కలిగిన ఒక మా దళితవాడ. అందులో అయితే ఇలాంటి సంఘటన ఇదే 11సారి. నేను కూడా ఇంతవరకు ఆ సినిమాలో చూశాను కానీ బాంబులు వేయడం నిన్న నేరుగా తడ ఎస్ఐ గారిని ఉదయం లేచి చెప్పగానే ఆయన ఇమీడియట్గా వచ్చి ఆ కానిస్టేబుల్ తీసుకొని ఎస్ఐ గారు వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్న బాంబులను కూడా దాన్ని ఎన్క్వైరీ చేసి దాన్ని తీసుకొచ్చి కూడా తడ స్టేషన్లో స్ట్రాంగ్ రూమ్ పెట్టడం జరిగింది. ఈ దొంగతనం కేసులు దొంగతనాలు ఆడవాళ్ళ మెడల చైను గొలుసులు అన్నీ లాక్కుపోయేవాళ్ళు. అందువల్ల వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళు ఇంకా బయట రానికుండా చేయాలని మన రక్షణ శాఖకి కోరుచున్నాను. మొన్న తేదీ 31 రాత్రిన ఈ తెల్లవారి 1వ తేదీ అర్ధరాత్రి పూట ఈ తడ హరిజనవాడ దగ్గర చిన్న ఘర్షణ జరుగుతూ ఉందని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు అనుమానంగా తిరుగుతున్నారని చెప్పి మా స్టేషన్ ల్యాండ్లైన్ ఫోన్ చేయడం జరిగింది. దానిపైన మేము మా సిబ్బందిని పంపించినాం. మొదటగా పంపిస్తే అక్కడ రక్తగాలితో పడిపోయినారు సార్ అని చెప్పి చెప్తే మేము కూడా వెంటనే వెళ్ళి అక్కడ రషపై అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామస్తులకి వాళ్ళకి చిన్న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కారణం మాకు తెలియటం ఏమంటే వీళ్ళిద్దరూ ఎవరైతే రక్తగాయాలు ఉన్నారో అరుల్ అశోక్ అనే అతను ఈ తమిళనాడు మాధవరానికి చెందిన వాళ్ళు చెన్నై సిటీ. వీళ్ళు ఈ మన తడకు వచ్చేసి ఆ రోజు సాయంత్రం మద్యం సేవించి అక్కడికి హరిజనవాడ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో చికెన్ రైస్ తింటూ ప్లస్ అక్కడే కూడా ఈ మద్యం సేవిస్తూ ఉంటే గట్టిగా అరుస్తూ ఉన్నారని చెప్పేసి
అక్కడున్న ఈ హరిజనవాడ చెందిన కొంతమంది ముగ్గురు యువకులు అది గమనించి అడిగేదానికి వెళ్తే వాళ్ళపైన కత్తులు చూపించి బెదిరించినారని, వాళ్ళకి అనుమానం వచ్చి ఇది హరిజనవాడలో తెలియపరచడంలో ఇంకా కొద్దిమంది కలిసి వాళ్ళకి తోడు ఇంకో 10 మంది కలిసి అందరూ వచ్చేసి వీళ్ళ దగ్గరికి రావడంతో వాళ్ళ కత్తులు మళ్ళీ చూపించడంతో వీళ్ళందరూ కలిసి వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో వాళ్ళ దగ్గర 2 సంచులు ఉన్నాయి. ఒక సంచిలో పూర్తిగా బట్టలు ఉన్నాయి, ఒక సంచిలో నేల టపాకాయలు లాంటి పెద్దవి 2 ఉన్నాయి. వీళ్ళందరూ ఉన్న దగ్గర నేలకేసి కొట్టినారు. కొడితే పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని వీళ్ళందరూ కూడా నాటు బాంబులుగా భావించినారు. కానీ అటువంటి నాటు బాంబులు అయితే కాదు అది. అక్కడ తర్వాత మేము కూడా సీన్కి వెళ్ళి మొత్తం అన్నీ కూడా గమనించడం జరిగింది. ఆడ గుడ్డ పేలికలన్నీ ముక్కలయ్యి ఆ బాంబులు కట్టిన వాటికి పేలి ఉన్నాయి. ఈ మామూలుగా మనం దీపావళికి నేల టపాకాయలు ఏ విధంగా వాడతామో అటువంటివే కాకపోతే కొద్ది పెద్ద సైజు అవి. వెంటనే దానిపైన ఇది జరిగింది. ఈ క్రమంలో ఈ గ్రామస్తులందరూ కూడా వాళ్ళిద్దరిపైన అసాల్ట్ చేయడం, కత్తులతో వాళ్ళ దగ్గర కత్తులు లాక్కుని వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి ఉన్నాము, దర్యాప్తు చేస్తున్నాము. ఇదే విధంగా వీరిపైన ఈ మాధవరం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఎస్ఐ గారితో వాళ్ళపైన రికార్డ్స్ మొత్తం వెరిఫై చేస్తున్నాము. వాళ్ళపైన ఆల్రెడీ ఈ రాబరీ కేసులు అన్నీ నమోదై ఉన్నాయి కాబట్టి దాని గురించి మేము పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామస్తులు కొంతమంది వాళ్ళ అనుమానం వ్యక్తం చేయడం అంటే ఎవరైనా మాకు హాని చేసేందుకు బయట నుంచి పిలిపించినారేమో ఈ గ్రామస్తులు అని చెప్పి వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తాను. అటువంటి అది మన తమిళనాడులో ఉన్నాయి, వాళ్ళపైన అక్కడ కేసులు నమోదై ఉన్నాయి. ఈ లారీలు ఈ హైవే లారీలు వెళ్తూ ఉంటే వాటి పక్కన ఇటువంటి టపాసులు ఏవైతే ఉన్నాయో బాంబులు లాంటి నేల టపాసులు వాటిని అక్కడ పేల్స్తా వాటిని రోడ్డు మీద కొడతారు. పెద్ద శబ్దం వచ్చిందని చెప్పి లారీ వాళ్ళు ఆపటం, అంటే టైర్ బరస్ట్ అయిందని చెప్పేసి ఆ క్రమంలో తర్వాత ఆ లారీ ఆపితే వాళ్ళపైన దాడి చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం, ఇటువంటి నేరాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ ప్రవృత్తి ఉంది. ఇద్దరు అరుల్, అశోక్. ఈ విధంగా ఇప్పుడు ఎవరో వీళ్ళపైన వాళ్ళ రక్తగాలైన వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టున్నాము. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పేసి దానిపైన కూడా మేము కేసు నమోదు చేస్తున్నాం, దర్యాప్తు చేస్తాం. దర్యాప్తు ప్రకారం ఫైనలైజ్ చేస్తాం. నూతన సంవత్సరం పురస్కరించుకుని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలువురు ఎమ్మెల్యే సంజీవయ్య అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సూళ్లూరుపేటలోని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇంటి చేసి శాలువాలతో, బుకేలతో, పూలమాలతో సంజీవయ్యను సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంగ్ల నూతన సంవత్సరాది 2021ను పురస్కరించుకుని సూలూరుపేట పోలీస్ స్టేషన్లో నూతన సంవత్సర వేడుకలను సిఐ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ, సిఐ సొంత నిధులతో సూలూరుపేట పోలీస్ సిబ్బంది అందరికీ ఉచితంగా యూనిఫామ్లను ఎస్ఐ, సిఐ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. దీంతో పోలీస్ సిబ్బంది అందరూ సిఐకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాల్వాలతో సత్కరించారు. సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్నా. సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్నా. సాహస వీరునిగా పేరు నీ నిజాయితీకి మా జోహారు. ఎండా వానలనెదురించి పరుగులు పెడతావు పహారకు. నిత్యం జనముల నిలిచేవు, నిలబడి విధులను చేసేవు. సమయమే తెలియని ఉద్యోగం, నీ భార్య పిల్లలకే దూరం. నువ్వు శాంతి భద్రతల సందేశం. యాగమే తనువంతా, ప్రాణమిల్లును జనమంతా, కోపం నవ్వంతా, కనబడని సింహం నువ్వంతా. సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్నా. లక్ష్యమని నీ పాత్రను పోషిస్తావు. రణమున నిలబడి పోలీస్ అన్న భద్రత బలగం అవుతావు. సమాజ రక్షణ లక్ష్యమని నీ పాత్రను పోషిస్తావు. రణమున నిలబడి పోలీస్ అన్న భద్రత బలగం అవుతావు. తీవ్రవాదుల, ఉగ్రవాదుల, మతోన్మాదులను ఎదురించా దేశ సైనికుని రూపంలో సరిహద్దు కాపలా నీవన్నా. ర్యాలీ, ధర్నా, పరీక్ష కేంద్రం, సభలేవైనా సమాజాన పోలీస్ అంటూ లేకుంటే సాఫీద సాగేన ఏదైనా. ఈ దేశానికి నువ్వెన్నెముకవై నిలబడ్డావే మాయన్న. యాగమి తనువంతా, ప్రాణమిల్లును జనమంతా, కోపం నవ్వంతా, కనబడని సింహం నువ్వంతా. సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్నా. దేశం కోసం ప్రాణాలిచ్చే పంతం నీదే ఓరన్నా. క్రమశిక్షణకు రూపం నీవై కదిలొస్తావు మాయన్న. దేశం కోసం ప్రాణాలిచ్చే పంతం నీదే ఓరన్నా. క్రమశిక్షణకు రూపం నీవై కదిలొస్తావు మాయన్న. జనముతో నిలిచి జనములో కలిసి స్నేహశీలివై మెదిలేవు. ప్రపంచమంతా నిద్రలుంటే నువ్వు మాత్రమే డ్యూటీ చేస్తావు. ఎండ వానలు ఎన్నెదురైనా వృత్తి ధర్మమున సాగేవు. ప్రజానాయకుల పహారాలో ఉరుకుల పరుగుల మాయన్న. అంతర్గత భద్రతలో ప్రాణాలను పణముగ పెడతావు. 2020వ సంవత్సరం కరోనాతో ఇబ్బంది పడుతూ లేస్తూ వచ్చిన సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ రోజు నుండి 2021వ సంవత్సరం ప్రారంభమైంది. ఆ
ఈ కొత్త సంవత్సరంలో సూళ్ళూరుపేట ప్రజలందరికీ మరియు తడ ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో అష్టవైభోగాలతో వర్ధిల్లాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐ వెంకటేశ్వర. నూతన సంవత్సరం సందర్భంగా సూళ్ళూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిదేవి దేవస్థానం వద్ద నూతన సంవత్సర వేడుకలను ఆలయ పాలక మండలి చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, పాలక మండలి సభ్యులు ఈవో శ్రీనివాసరెడ్డిలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో పుష్పాలతో చేసిన అలంకరణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ న్యూస్లో చూద్దాం. బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకికి అండచరాచరములకు ఆనందదాయనికి శ్రీ శక్తి మాతకు బ్రహ్మోత్సవం. ఈ సూళ్ళూరుపేటకే వైభోత్సవం, బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం, మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం. పరాశక్తి దేవి అంశమైన నీకు ఆలయాన జరిగినమ్మ ఆరాధనలు. ఆది పరాశక్తి దేవి అంశమైన నీకు ఆలయాన జరిగినమ్మ ఆరాధనలు. మహిషాసుర మర్దినివై పల్లకిలో పయనించే, మహిషాసుర మర్దినివై పల్లకిలో పయనించే పరాశక్తి పరమేశ్వరి బ్రహ్మోత్సవం, పరాశక్తి పరమేశ్వరి బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం. జాతరలు నడుం కట్టి భారములను మోసినట్టి భక్త బృంద జనులకు మనసారా వందనం, జాతరలు నడుం కట్టి భారములను మోసినట్టి భక్త బృంద జనులకు మనసారా వందనం. దైవ సేవలందించిన ధర్మకర్తలందరికీ చేయూతనందించిన కార్యదర్శదాతలకు, దైవ సేవలందించిన ధర్మకర్తలందరికీ చేయూతనందించిన కార్యదర్శదాతలకు బ్రహ్మాండపు బ్రహ్మోత్సవాభినందనం, బ్రహ్మాండపు బ్రహ్మోత్సవాభినందనం, బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి నివాస స్థలంతో పాటు నూతన ఇంటి నిర్మాణం చేసి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట మండలం కోటపల్లూరు గ్రామంలో ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంను ఎమ్మెల్యే సంజీవయ్య చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎండిఓ, ఆర్డీఓ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కోటపల్లూరు గ్రామస్తులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఎవరైతే ఇంటి స్థలములు లేనటువంటి పేదవారు ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు మరియు పక్కా ఇళ్ల గృహ నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టి వాళ్ళందరినీ కూడా ఒక ఇంటి వారు కావడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రీతమ గౌరవనీయులు సూలూరుపేట శాసనసభ్యులు శ్రీ తెలుగు సంజయ్ గారికి, సూలూరుపేట రూరల్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనిల్ రెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, హౌసింగ్ డిఈ గారికి, జైటు వేణు యాదవ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మిగతా మోహన్ రెడ్డి, వీరాస్వామి, ఇతర కోటపల్లూరుకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఈరోజు కోటపల్లూరు గ్రామంలో మొదటగా లబ్ధిదారులు 2 లేఅవుట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కోటపల్లూరు పీసీ కాలనీ, మిగతా వారికి ఇక్కడ వచ్చేసి మొత్తం లబ్ధిదారులు 36 మంది. మనమైతే ప్లాట్లు అయితే 51 ప్లాట్లతో మనము చక్కగా ప్రమాణమైనటువంటి ఏ ప్రైవేట్ లేఅవుట్ తీసుకునే విధంగా లేఅవుట్ ఏర్పాటు చేశాము. మరి ఈరోజు మనం కూడా ఈ కోటపల్లూరు పంచాయతీలో పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు తన సుదీర్ఘమైనటువంటి ప్రజా సంకల్ప యాత్రలో అనేక ప్రాంతాలు ఇరుకులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణం చేస్తూ మనలాంటి ఎంతోమంది పేదలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారి ఇబ్బందులు గమనిస్తూ ఎన్నికలకు ముందు మరి మీ అందరితో మాట్లాడి మరి నవరత్నాల్ని మీకు చెప్పడం, ఈ నవరత్నాలు కనుక మీకు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ ఈ పేదరికము అనేది లేకుండా అందరూ కూడా ఈ సమాజంలో గౌరవంగా జీవనం సాగిస్తారనే ఉద్దేశంతో ఆ నవరత్నాలు చెప్పడం. మరి చెప్పింది తడుగా ఎన్నికలు అయిన వెంటనే మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతో ముఖ్యమైన చూసాం. అయితే ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇస్తారు. ఎన్నికలు అయిన తర్వాత ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేసి మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాతనే ఆ హామీల వైపు చూసేటువంటి ప్రభుత్వాలు మనం చూసినట్టు ముఖ్యమంత్రులు మనం చూసాం. అయితే జననేత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే మరి నవరత్నాల్ని అన్నింటినీ కూడా, అంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా ఏకబిక్కిన మరి వచ్చిన మొదటి సంవత్సరం నుండి నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.